కొత్తవాడిని కాబట్టి నా చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నేను ఇప్పటికే 45 సంవత్సరాలు ఇచ్చిన నాటక రంగంలో ఉన్నవాడిని. నాటక రంగం అంటే నేను వ్యాపారాన్ని కూడా మూత పెట్టేసి ఆడే రోజులే. దానివల్ల ఫ్యామిలీలోనూ చుట్టాల్లో పట్టాల్లో అందరిలో కూడా ఈ నాటకాల వాడనేసి నన్ను హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఏమన్నప్పటికీ కూడా నేను నాటకం ఆడుకొని తెల్లారి మళ్ళీ ప్రొద్దుటే నేను సామ్యులు మెయింటైన్ చేయడానికి వచ్చేసేవాడిని. అంత టఫ్గా నా జీవితాన్ని గడిపాను కళారంగంలో. ఆనాడు అలా గడపబట్టే ఈనాడు ఆ కళామ్మ తల్లి ఈ రామ్ గోపాల్ వర్మ గారి రూపంలో నాకు ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ షాట్లు కూడా నాకు తెలియదు, లాంగ్ షాటు క్లోజు ఇవి నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్క నటనే. ఏంటో ఒక స్థాయి నటన కాదండి నాది. అన్ని పాత్రలు పోషించాను నేను. సారు చేశాను. హరిశ్చంద్ర అంటే మీకు తెలిసే ఉండొచ్చు. హరిశ్చంద్ర అంటే సారు. అలాగే దుర్యోధనుడు వేశాను, కృష్ణుడు వేశాను, రాముడు వేశాను, ఆంజనేయుడు వేశాను. ఇవే కాదండి, నేను సోషల్ నాటకాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి పౌరాణిక నాటకాలను కూడా సోషల్ టైప్లో ఉంటాయి తప్ప నా ఏదో మైక్ పట్టుకొని పాడే విధానంగా ఉండవు. నేను నటుణ్ణి. నాకు ఆంధ్రదేశం అంతా తెలుసు. నేను కళారంగంలో నాకున్న పేరు ఏంటంటే విజయ్ కుమార్ చక్కని నటుడు అని పేరు తెచ్చుకున్నాను. కాబట్టి నేను నటనకే ప్రాధాన్యత ఇస్తాను. నేను ఏ పాత్ర అయితే నేను నా శరీరం మీద ఆపాదించుకుంటానో ఆ పాత్రకి 100% ధర్మం చేయాలనే కృషితోటే ఉంటాను తప్ప అది ఏ పాత్ర ఏంటి అనేది నాకు ఆ తేడా తెలీదు. నాకు ఈనాడు ఇంత చక్కటి అవకాశం వచ్చింది. మిమ్మల్ని అందరినీ ఇలాగా నా జీవితంలో ఇటువంటి సంఘటన వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇదందరూ కూడా మీరు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నన్ను మా ఆర్జీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఆర్జీవి గారికి ఏంటంటే నాలో నటుని గుర్తించాడు ఆయన. ఆయనకి నాకు ప్రతి విషయాన్ని చక్కగా విపులంగా విశదీకరించి నా చేత అందంగా నటింపజేసినటువంటి మా మంజు గారికి, నన్ను అందంగా స్క్రీన్ మీద చూపించినటువంటి కెమెరా సభ్యులందరికీ, యూనిట్ అందరికీ కూడా నాతోటి కళాకారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం. దేవుడండి, నేను నాటకాల్లోకి రావడానికి కూడా కారణం అదే. ఆయన చూసి 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 చిన్నప్పటి నుంచి నేను కూడా నాటకాలు ఆడాలనేసి ఆలోచన వచ్చింది. అప్పుడు మా ఊళ్ళో నాటకాలు ఎక్కువ జరుగుతుండే. పిఎన్ అప్పారావు గారు అని ఫేమస్ ఆర్టిస్టు, మన అన్నపూర్ణ గారు అప్పుడు మా ఊరు హీరోయిన్ పాత్రలకు వచ్చేది ఆవిడ. నేను ఆ రిహార్సల్ చూస్తున్నప్పుడు నా పిఎన్ అప్పారావు గారితో పరిచయం. నాకు ఆ పరిచయం మీద సార్ అది నిన్న అట్లా చేశాడు, ఇవాళ ఇట్లా చేస్తున్నాడు, అది బాగుంది, ఇది బాగోలేదు అని చెబుతుంటే ఓహో వీళ్ళు